హలో ఫ్రెండ్స్, మహాదేవ్. నేను ఇప్పుడు కాశీలో ఉన్నానండి. కాశీలో ఏ వీధిలో చూసినా మనకు శివలింగాలు కనిపిస్తాయి, చిన్న చిన్న దేవాలయాలు కనిపిస్తాయి, పురాతనమైన హనుమాన్ టెంపుల్స్ కనిపిస్తాయి. శివలింగాలకైతే లెక్కే లేదు. ఎక్కడ పడితే అక్కడ ఏ వీధిలో చూసినా సరే చక్కటి శివలింగాలు, పురాతన దేవాలయాలు కనిపిస్తాయి. ఇందులో బంఖండి మహాదేవ్ ఆలయం గురించి మీకు చూపిస్తాను, చూడండి. బంకన్ మహాదేవ్ అంటే అడవిలో నివసించే ఋషులు, సన్యాసులు, మునులు మొదలైన వారిని బంకండి అంటారన్నమాట. ఆ బంకండి మహాదేవ్ అంటే శివుడు ఆ రూపంలో ఉన్న దేవాలయం అన్నమాట. అందుకని దీన్ని బంకండి మహాదేవ్ ఆలయం ఉంటారు. ఇదే పేరుతోటి ఢిల్లీలో కూడా ఒక దేవాలయం ఉంది. అది పాత ఢిల్లీ రైల్వే స్టేషన్గా ఎదురుగుండా ఉంటుందనుకోండి. మనం ఇప్పుడు వారణాసిలో ఉన్నాం కాబట్టి వారణాసిలోని బంకండి మహాదేవ్ ఆలయం గురించి తెలుసుకుందాం. ఇది వారణాసిలోని రవీంద్రపురి ప్రాంతంలో ఉంది. రవీంద్రపురి ప్రాంతం అనుకోవచ్చు, లేదంటే మనం అస్సీ ఘాట్ దగ్గరలో కూడా ఉందని అనుకోవచ్చు. రవీంద్రపురికిను అస్సీ ఘాట్కి మధ్యలో ఉంటుంది ఇది. ఇందులో ముఖ్యంగా మనకి చూడదగ్గది ఏంటంటే 60 అడుగుల ఎత్తైన శివలింగ ఆకారంలో ఈ మందిరం నిర్మించబడింది. అంటే మన దూరం నుంచి చూస్తే కూడా ఆ శివలింగం కనిపించేలాగా 60 అడుగుల ఎత్తైన శివలింగం ఆకారం ఉంటుందన్నమాట. ఆ ఆకారం లోపల ఈ మందిరం ఉంటుంది. ఈ ఆకారం లోపల శివలింగం ఎలాగా ఉంటుంది, శివలింగమే కాకుండా 30 అడుగుల వ్యాసం కలిగిన ఒక క్లిష్టమైన డిజైన్ ఉంటుంది లోపల. ఆ డిజైన్ లోపల ప్రధాన దేవుడైన శివలింగం, శివుడితో పాటుగాను గణేశుడు, దుర్గాదేవి, సంకటమోచన హనుమంతుడు, ఇలాగా బొమ్మలు కూడా ఉంటాయి. ఆలయాలు కూడా లోపల చిన్న చిన్న విగ్రహాలు ఉంటాయన్నమాట అండి. శివలింగం కూడా ప్రధానంగా మధ్యలో ఉంటుంది. ఇది రవీంద్రపురి ప్రాంతంలో ఉంది. బంకండి మహాదేవాలయం. కాశీ వచ్చిన ప్రతి భక్తులు కూడా ఈ ఆలయాన్ని సందర్శించుకోవచ్చు. ఇంత పెద్ద ఆకారం 60 అడుగుల శివలింగం ఆకారం మీరు ఎక్కడ చూసుండరు. కాశీలో ఉంది ఇది. రవీంద్రపురి అస్సీ ఘాటు మధ్యలో ఉంది. కాశీ వచ్చిన ప్రతి భక్తులు కూడా దీన్ని చూసి వెళ్ళండి. హర హర మహాదేవ్. ఓం వేదాంత నిరతాయ నమః. ఓం పరావరాయ నమః. ఓం వార్యాయ నమః. ఓం సర్వదాయ నమః. ఓం పినాకినే నమః. ఓం ఉమాధవాయ నమః. ఓం దేవాయ నమః. ఓం తామ్రాయ నమః. ఓం అరుణాయ నమః. ఓం బభ్రవే నమః. ఓం నీలకంఠాయ నమః. ఓం ఘటాహస్తాయ నమః. ఓం రుద్రాయ నమః. ఓం అమేయవీర్యాయ నమః. ఓం సర్వదాయ నమః. ఓం పినాకినే నమః. ఓం జాతుకర్ణ్యాయ నమః. ఓం సోమాయ నమః. ఓం భవాయ నమః. ఓం భవహేతవే నమః. ఓం ఉగ్రాయ నమః. ఓం ఘోరరూపాయ నమః.